మనకి కూటమి ప్రభుత్వం వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 అని ఇచ్చాడు. అందులో సమానంగా మహిళలకి సంక్షేమ పథకాలు పెట్టాడు. ఈరోజు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా స్త్రీశక్తి అయితేనేమి, వంట గ్యాస్ అయితేనేమి, తల్లికి వందనం, చాలా ఇది ప్రతి తల్లి గర్వించదగ్గ విషయము. పిల్లల్ని డ్రాపౌట్ పెంచడానికి, వాళ్ళని తగ్గించడానికి, బాల కార్మికులుగా లేకుండా చేయడానికే ఎంతమంది పిల్లలు ఉంటే కూడా అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తున్నటువంటి యువ నాయకుడు లోకేష్ సార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డ్వాక్రా మహిళలు అనేది మనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు సారు ఇప్పుడు 3 దశాబ్దాల కాలం పూర్తి అయిందండి. ఈరోజు మహిళలు ఈరోజు నాతో కూడా ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాము అవగాహనతో అంటే ఇది చంద్రబాబు నాయుడు సార్ పెట్టిన ఒక విత్తనం ఈరోజు మహావృక్షంలా తయారైంది. డ్వాక్రా మహిళలు ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేసే కూడా వంటకాలు అయితేనేమి, పొడులైతే కూడా విదేశాలలో వాటికి దిగుమతులు ఎగుమతులు జరుగుతున్నాయంటే ఏ విధంగా ఈరోజు మహిళా చైతన్యం పెంచారు తెలుగుదేశం ప్రభుత్వము, అలాగే కూటమి పాలన అనేది ప్రజలందరూ గమనించాలి. లోకేష్ అన్న గారు అయితే గతంలో దిశ అని ఒక యాప్ పెట్టారండి. అప్పుడు ఎంతోమందికి మహిళల మీద నేరాలు ఎక్కువ జరిగేవి. డ్రగ్స్కి అలవాటు పడి పిల్లలందరూ కూడా చిన్న 6 సంవత్సరాల పసికూన నుంచి 60 ఏండ్ల బామ వరకు కూడా ప్రతిదీ ఇలా జరుగుతుంటే ఆ రోజు వాళ్ళ మీద మహిళా హోంమంత్రులు ఆ రోజు కూడా ఉన్నారు. కానీ ఎలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు, గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి చెల్లికే న్యాయం చేయలేనోడు జనాలకి ఏం చేస్తాడని రాష్ట్ర ప్రజలందరూ గమనించి ఈరోజు తిరుగులేని మెజార్టీ ఇచ్చి మా కూటమి పాలనకి ప్రజలందరూ పట్టం కట్టారు. ఈరోజు ఒక మహిళ మీద ఏదైనా ఒక మాట అంటే సైబర్ క్రైమ్ కింద నమోదు చేసి వాళ్ళని యథార్థంగా చూస్తున్నామండి. మా జిల్లాలోనూ ఒక మహిళని ఒక పండుగ రోజు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు కేకులు కట్ చేసి ఆమె అడ్డొస్తోందని వాళ్ళు ఏదో చేసుకుంటా అంటే గర్భిణీ మీద తంటే పోలీసులు అతన్ని లాక్కెళ్ళి రోడ్డు మీద నడిపించుకొని వెళ్ళి శిక్ష వేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మహిళల్ని గౌరవంగా ఈరోజు చూసుకుంటున్నారు.